నమస్తే వెల్కమ్ టు థీన్మా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే సోపదిగాలు మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన బై. సో ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఈటీవీ విన్ యాప్లో అనమాట. ఒకవేళ ఇట్లా మీరు చూసుకోండి, ఈటీవీ విన్ యాప్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ రివ్యూస్ కోసం అండ్ పబ్లిక్ టాక్ కూడా. సో బై ఒకటే మాట చెప్తున్నా, ఇది కొంచెం చాలామందిలో కొంచెం సోపతి కావాలంటే ఫ్రెండ్స్ అన్నట్టు లేకపోతే దోస్తు కావాలన్నట్టు ఉంటుంది తెలంగాణ భాషలో. అండ్ ఈ మూవీ చూసుకుంటే మాత్రము ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఉండే బాండింగ్, తర్వాత మనకి లాక్డౌన్ తర్వాత అయిన సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ వల్ల తల్లిదండ్రులకు ఎలా బాధలు పడ్డారు, ఎడ్యుకేషన్కి సంబంధించిన బాధలు, స్మార్ట్ ఫోన్ వల్ల కొంచెం వెనక్కి ముంగడికి ఎలా అయ్యారు, వీళ్ళు ఎలా మాట్లాడుకుర్రు ఏమంటారు దోస్తులు, అండ్ దాంతో వీళ్ళు పడ్డ బాధలు ఏందనే దాని మీద ఉంటుంది మూవీ యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే పోయి ఇలా బాండింగ్, విలేజ్ లైఫ్, స్ట్రగుల్స్ అండ్ ఆల్సో డ్యూరేషన్ అన్నమాట. గంటన్నర డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది. చాలా బాగా అనిపించింది ఆ విలేజ్ ఫీల్ కానీ విలేజ్ వైబ్స్ అని చాలా బాగా అనిపిస్తాయి నీకు. అండ్ డ్రాబ్యాక్స్కి వచ్చేసరికి కదా మన డైలాగ్స్ చాలా ఉన్నాయి బై. సో మీకు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లాగా అనిపిస్తుంది. సో లెంత్ అన్నట్టు అనిపిస్తుంది బై డైలాగ్స్ ఎక్కువ పెట్టడం వల్ల. అండ్ ఫైనల్గా నాకు ఓవరాల్గా చెప్తున్నాను ఏంటంటే వన్ టైం వాచబుల్ అనమాట. బాగా చూడవచ్చు, ఈజీగా అర్థమైపోతుంది, కొంచెం స్లైడ్గా ప్రిడిక్టబుల్ అవుతుంటుంది. సో ఫైనల్గా నీ ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.5/5 రేటింగ్స్ ఇస్తున్నా. మంచి మూవీ, వాచబుల్, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకొని కూర్చొని చూడవచ్చు అనమాట. ఏ తలక నొప్పి లేకుండా, టెన్షన్ లేకుండా, దిమాకారం లేకుండా మంచి చూడదగ్గ మూవీ అనమాట. ఓవరాల్ నాకైతే నచ్చింది. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంది మూవీ మీద కింద కామెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.